కృపలో నా తండ్రి, మీ దయతో మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మంచి వాతావరణంలో మీ మాటలను వినటానికి మీరు మాకు కృప చూపారు. అందరిని బట్టి కృతజ్ఞతలు తండ్రి. ఆశతో మీ పిల్లలు మీ మాటల కొరకై మీ సన్నిధిలో కూర్చుండగా ఆశగల ప్రాణాలను తృప్తిపరిచే సమయోచితమైన మాటలు మీ పిల్లలకు నా ద్వారా నేర్పించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం కర్మ తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని వాళ్ళగా మంచి మాటలు మనము బైబిల్లో నుంచి విన్నాం. మత్తయి సువార్త తీయండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మొదటి వచనం నుంచి చూస్తే అక్కడ ఏముంటుందంటే, కొండ మీద యేసుక్రీస్తు వారికి కూర్చున్నారట. అప్పుడు శిష్యులు ఆయన ఎందుకు వచ్చారు. వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు బోధ చేస్తున్నారు. ఈ బోధని చాలా మంది ఏమంటారంటే కొండ మీద ప్రసంగం. ఏం పేరు పెట్టేదంటే కొండ మీద చెప్పాడు కనుక కొండ మీద ప్రసంగం. కొండ కింద చెప్తే అప్పుడు ఏమంటుందని కొండ కింద ప్రసంగం. అలా చెట్టు కింద కూర్చొని చెప్తే చెట్టు ప్రసంగం. అండ్ వాళ్ళు చూసినట్టుగా వాళ్ళు పెట్టుకున్నారు పేర్లు. కాలువ పక్క నిలబడ్డాడు అనుకో, కాలువ పక్క ప్రసంగం. సరే, మీరేమో అవన్నీ ఏమనకండి కదా. యేసుక్రీస్తు వారు కొండ మీద ఎక్కి కూర్చున్నారు కనుక కొండ మీద ప్రసంగం అని దీనికి పేరు. సరే, లోకం అనుకుంటున్న ఈ కొండ మీద ప్రసంగంలో ఒక ప్రసంగం చెప్పాడు. అంటే ఒక్క ప్రసంగం కాదు, ఆయన చెప్పింది ఒకటి, కానీ ఎన్నో విషయాలు ఇంట్లో ఉంటాయి. అందులో ధన్యతలు ఉంటాయి. ఏముంటాయి? ధన్యతలు. ఆత్మ విషయం దీనిలైన వాళ్ళు ధన్యులు, తర్వాత దుఃఖపడేవారు ధన్యులు, సాత్వికులు ధన్యులు, ఇంకా ఇలా ధన్యుల గురించి చెప్పుకుంటూ 9వ వచనానికి వచ్చినప్పుడు ఒక మాట చెప్పాడు. 9వ వచనంలో సమాధానపరచువారు ధన్యులు. చాలు, సమాధానపరచువారు ఏమంటట? ధన్యులు. ఏంటి ఈ రెఫరెన్స్కి అర్థం చెప్తారా మీరు? తెలుసా మీకు? సమాధానపరచువారు ధన్యులు అని అన్నారు. సమాధానపరచువారు ఎందుకు ధన్యులు చెప్పండి. చిన్నపిల్లలకు కంఠ వాక్యాలన్నీ నేర్పిస్తుంటారు, కంఠపాఠంగా నేర్పిస్తారు కదా. ఏంటి అసలు ఇది నేను ప్రసంగంగా ఎందుకు చెప్పాలని డిసైడ్ అయినంటే, నా కొడుకు చాలా చిన్నోడు, వాడు చర్చిలో ఇవి ధన్యతలు అని చెప్పాడు. అలా గబగబ ఏదో నోటికి వచ్చిన అంతా చెప్పేశాడు. నేను ఆశ్చర్యపోయాను. వాడు 20 వచనాలు 30 వచనాలు చెప్పాడు. మొత్తం ఈ అదేమని చెప్పేశాడు. అదే మాట చెప్పేస్తే అసలు ఇది తెలుసా అని అడిగాను. వాడికి తెలియదు, కానీ నేర్పిస్తున్నాడు. ఏమని? ధన్యతలు అని నేర్పుతున్నారు. మీరు కూడా ఇవి చదివి ఉంటారు చాలాసార్లు. సమాధానపరచువారు ధన్యులు అని ఎందుకు చెప్పారు? యేసుక్రీస్తు వారు ఏది బోధించినా ఎక్కడి నుంచి బోధించాడైనా? లేఖనాల్లో నుంచి. సొంతగా ఏది చెప్పలేదు ఆయన. ఆయన ఏది చెప్పినా అంతకుముందు లేఖనాలలో రాయబడింది చెప్పాడు. మనుష్య కుమారుడు రాయబడిన ప్రకారము పోవుచున్నాడు అనే మాట ఉంటుంది బైబిల్లో. ఎక్కడ రాయబడింది ఆయన గురించి అంటే సాక్ష్యం ఇచ్చాడు. ఒకసారి అది క్రాస్ చెక్ చేసుకొని ఇక్కడికి వద్దాం. మళ్ళీ లూకాసు వార్త చూడండి. లూకాసు వార్తలో 24వ అధ్యాయం 44వ వచనం. లూకాసు వార్త
24 అధ్యాయము 44 వచనం. చూసారా? తీసారా అందరూ? ఏమనుంది చూడండి. 44 వచనం ఏమనుంది? అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడినవి అని అన్నాడు. చూడండి, ఎక్కడ రాయబడ్డాయట యేసుక్రీస్తు వారి గురించి? 1 ధర్మశాస్త్రం అన్నాడు, 2 ప్రవక్తల గ్రంథాలు అని అన్నాడు, 3 కీర్తనల గ్రంథము అని అన్నాడు, లేదా కీర్తనలు. ఇక్కడ రాయబడ్డాయట. అలా రాయబడ్డవన్నీ నెరవేరవలెనని నేను మీ వద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని పలికి చెప్పాను. అంటే యేసుక్రీస్తు వారి గురించి ధర్మశాస్త్రంలో రాయబడ్డాయట, ప్రవక్తల గ్రంథాల్లో రాయబడ్డాయట, అలాగే కీర్తనలో రాయబడ్డాయట. అలా రాయబడినవి నెరవేర్చడానికి ఆయన వచ్చాడు. ఇదే మాటని మత్తయి సువార్తలో కూడా చెప్పారు. ఒకసారి అది కూడా చూడండి. మత్తయి సువార్త 26 అధ్యాయము 24 వచనం. మత్తయి సువార్త 26 అధ్యాయము 24 వచనం. అక్కడ ఏమంటుందంటే, మనుష్య కుమారుని గూర్చి రాయబడిన ప్రకారము ఆయన పోవుచున్నాడు. మనుష్య కుమారుడట. మనుష్య కుమారుడు అంటే ఎవరు? అందరూ నా వైపు చూస్తూ కరెక్ట్గా మీరు పాఠం వింటేనే నేను కొంతసేపు అన్నా చెప్తాను. మీకు మీరుగా అటు ఇటు దిక్కులు చూశారనుకో, నేను ప్రార్థన చేసి వెళ్ళిపోతాను. మీరు వింటేనే పాఠం చెప్తాను. వినాలనుందా? మీకు వినాలనుందా? వినాలన్న వాళ్ళందరూ చేయొద్దండి. మరి వినాలనుకుంటే శ్రద్ధగానండి. మీరు అటు ఇటు చూస్తుంటే నేను పాఠం చెప్పలేదు. ఓకేనా? యేసుక్రీస్తు వారి గురించి రాయబడిన ప్రకారం పోతున్నాడు. మనిషి కుమారుడు అంటే ఎవరండి? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారట రాయబడిన ప్రకారం పోతున్నాడట. రాయబడిన ప్రకారం పోవటం అంటే ఏంటి? ఎక్కడో రాయబడ్డది. ఎక్కడ? అదే మనం ఇప్పుడు చదివాము. ధర్మశాస్త్రంలో రాయబడింది ఆయన గురించి, ప్రవక్తల గ్రంథాలలో రాయబడింది ఆయన గురించి, కీర్తనలలో కూడా రాయబడింది. అక్కడ రాయబడిన ప్రకారంగా పోతున్నాడట. దీన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్, తర్వాత ఈ మత్తయి సువార్తకు వద్దాం. రాయబడిన ప్రకారం పోవటం అంటే సినిమాలు ఉన్నాయి కదా, సినిమాల గురించి మీకు తెలుసు కదా. సినిమాలో ఒక డైరెక్టర్ అని ఉంటాడు. ఒక ఆయన ఏం చేస్తాడంటే, ఫస్ట్ ఓ సినిమా తీసే ముందు ఏ సినిమా అయితే తీస్తున్నాడో ఆ సినిమాను మొత్తం రాసుకుంటాడు. సినిమా గురించి పేపర్ మీద ఏం చేస్తాడంట, దాన్ని రాసుకుంటాడు. ఆ రాసుకున్న దాన్ని ఏమంటారంటే స్క్రిప్ట్ అంటారు. రాసుకున్న దాన్ని ఏమంటారు? స్క్రిప్ట్. దాన్ని స్క్రిప్ట్ అనేది ఇంగ్లీష్లో అంటారు. తెలుగులో దాన్ని ఏమంటారు తెలుసా? స్క్రిప్ట్ని ఏమంటారంటే అదే సినిమాకు సంబంధించిన కథ అంటారు. ఏమంటారు దాన్ని? సినిమా కథ. ఆ సినిమా కథలో కొన్ని పాత్రలు ఉంటాయి. ఒక హీరో ఉంటాడు, హీరోయిన్ ఉంటుంది, విలన్ ఉంటాడు, కమెడియన్స్ ఉంటారు, సైడ్ యాక్టర్లు, ఇవన్నీ రాసుకుంటాడు. ఆయన పిలుస్తాడు, నేను సినిమా చేద్దాం అనుకుంటున్నాను, నేను హీరోగా పెట్టాను ఆయన చెప్తాడు. ఇంకొక ఆమెకి నేను హీరోయిన్ పెట్టి చేద్దాం చెప్పేస్తాడు. ఇద్దరికి ఈ విషయాలు చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశాక కెమెరా ఆన్ చేస్తారు. కెమెరా ఆన్ చేసి యాక్షన్ అని వాళ్ళిద్దరిని యాక్టింగ్ చేయమంటాడు. ఈయన చెప్పినట్టుగా చేయాలి వాళ్ళిద్దరు. వాళ్ళు ఎట్లా చేయాలంటే, నీవు తల్లిలాగా నటించాలి, నువ్వు తండ్రిలాగా నటించాలి, నువ్వు భార్యలాగా నటించాలి, నువ్వు భర్తలాగా. ఆయన చెప్పినట్టుగా చేయాలి వాళ్ళు. ఇంకా దాన్ని అంటారు స్క్రిప్ట్. ఆ డైరెక్టర్ చెప్పినట్టు రాకపోతే ఆయన ఏమంటాడు తెలుసా? కట్ 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 చేయను. కాదు, ఇది కాదు నేను చెప్పింది. నేను ఏడవమన్నాను, నువ్వు నవ్వుతున్నావు. నేను నవ్వమన్నాను, నువ్వు ఏడుస్తున్నావు. నేను సరదాగా ఉండమన్నాను, నువ్వు ఇలా ఉంటావు. నాకు నచ్చలేదు, మళ్ళీ చేయండి, మళ్ళీ చేయండి, మళ్ళీ మళ్ళీ చెప్పిస్తారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఈయన కూడా రాయబడిన ప్రకారం వచ్చాడట. ఆయన గురించి అంతకుముందే ధర్మశాస్త్రంలో రాయబడింది, ప్రవక్తల గ్రంథాల్లో రాయబడింది. అంత అలాగని ఒక్క దగ్గర లేదు, మళ్ళీ
కొంత ఇచ్చట కొంత అచ్చుతుంది. ఆ రాయబడిన అన్ని ఈయన చదువుకోవాలి ఫస్ట్. ఎవరు? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చినప్పుడు మనలాగే వచ్చాడా, ఆయన కొత్తగా ఇంకేదో విధంగా వచ్చాడా? నరరూపి లేదా నరుడుగా వచ్చాడు. క్రీస్తు యేసను నరుడు. నరుడుగా వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు యథార్థంగా మాట ఒప్పుకున్నారు. ఏమని తెలుసా? రెండవ రాకడ గురించి ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులు ఎవరికి కానీ, దేవదూతలకి కానీ, అలాగే మనుష్య కుమారునికి కూడా తెలియదు అని అన్నాడు. దాని అర్థం ఏంటి తెలుసా? శరీరధారిగా యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు సేమ్ మనం ఎలాగైతే శరీరంలో ఉన్నామో మనలాగే ఉన్నాడు. ఇప్పుడు మనకి ఇలా గిల్లారు అనుకో, గిల్లితే నొప్పి వస్తుందా రాదా? మరి యేసుక్రీస్తు వారికి గిల్లితే నొప్పి వస్తుందా రాదా? రాదా? వస్తుంది. నీకు ఆకలి వేస్తుంది, మరి యేసుక్రీస్తు వారికి ఆకలి వేస్తుంది. నువ్వు నిద్రపోతావు, మరి యేసుక్రీస్తు వారు అన్ని సేమ్ మనకి ఎలా ఉన్నాయో ఆయనకు అలాగే ఉన్నాయి. అన్ని మనకి అలాగే, అన్ని మనలాగే ఉన్నాయి అనుకుంటే అయితే ఆయన కూడా అబద్ధాలు మాట్లాడి ఉంటాడు అనుకోకండి. అలా చేయలేదు. మరి నీవు కంట్రోల్ తప్పుతున్నావు కానీ ఆయన కంట్రోల్ తప్పలేదు. నీ కంటి చూపు కంట్రోల్లో లేదు కానీ ఆయన కంటి చూపు కంట్రోల్. అలా ఎలా కంట్రోల్గా ఉన్నాడంటే ముందంతా స్క్రిప్ట్ చదువుకున్నాడు అనమాట. స్క్రిప్ట్ అంతా చదువుకొని నేను ఎక్కడ వెళ్ళాలి, ఎక్కడ కూర్చోవాలి, ఎక్కడ నిలబడి, ఇదంతా నా మైండ్లో ఉంది, మొత్తం ఉందండి. ఆయన ఓ రోజు ఎరుకో మార్గంలో వెళ్తున్నాడు. ఇప్పుడు స్క్రిప్ట్ ఎలా ఉంటుంది చూపిస్తాను చూడండి. స్క్రిప్ట్ ఎలా ఉంటుంది? లూకాసు వార్త 19వ అధ్యాయానికి రండి. రాయబడిన ప్రకారంగా పోవటం అంటే ఎలా ఉంటుందో చెప్తున్నాను ఇప్పుడు మీకు. లూకాసు వార్త 19వ అధ్యాయము 1వ వచనం చూడండి. లూకాసు వార్త 19వ అధ్యాయం 1వ వచనం. ఆయన సంచరించుచు ఎరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తెదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరుగల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను గాని ఒట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయాను. ఇక్కడ సీన్ ఏం తెలుసా అండి? యేసుక్రీస్తు రాయబడిన ప్రకారం పోవాలి. రాయబడిన ప్రకారం డైరెక్టర్ ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు యేసుక్రీస్తు వారికి సంబంధించిన సినిమా అనుకుందాం ఇది. ఇప్పుడు ఈ సినిమాలో డైరెక్టర్ ఎక్కడ ఉన్నాడు? దేవుడు కదా, పరలోకంలో ఉన్నాడు ఆయన. కానీ కథ అంతా ఎక్కడుంది? ఈ భూమి మీద. ఈ పుస్తకం కదా కథ అంటే ఇదే కదా. అంటే మీరు నిజంగా కథ అంటే కథ అని ఆ లోకంలో కథలాగా అనుకోకండి. మళ్ళీ అంటే ఇంగ్లీష్లో స్టోరీ లైన్ అంటారండి బాబు. ఇంగ్లీష్లో స్టోరీ లైన్ అంటారు. అంటే రాయబడినటువంటి ఈ పుస్తకం ఇప్పుడు భూమి మీద ఉంది. భూమి మీద ఉన్న పుస్తకాన్ని ఆయన చదివాడు. చదివి ఆ పరలోకం మందున్న దేవుడు చెప్పిన మనసులో పెట్టుకొని ఇప్పుడు కదలాలి. ఇది ఒక రకంగా కెమెరా ముందు యాక్టింగ్ చేసేవాడు సినిమా అయితే, ఆయన దేవుని ముందు యాక్టింగ్ చేయకూడదు, జీవించాలి. కెమెరాలు ఎక్కడున్నాయి తెలుసా? ఈ చుట్టూ మొత్తం ప్రకృతి అంతా ఏంటి? పంచభూతములు అంతా మొత్తం ఏంటి? కెమెరాలే. ఇవి చూస్తూనే ఉన్నాయి. అలా వెళ్తున్నాడు. ఆయన గుర్తొచ్చింది, ఎరుకో మార్గం వచ్చాను కదా, ఇప్పుడు జక్కయ్య అనేది ఆయన దగ్గరికి వెళ్ళాలి. ప్రసంగం అక్కడ ఉందన్నమాట. ఏం ప్రసంగం ఉందో తెలుసా? వెళ్ళాడు. అలా కరెక్ట్ మేడి చెట్టు దగ్గరికి రావాలా. స్క్రిప్ట్ అలా మేడి చెట్టు దగ్గరికి వచ్చి పైకి చూడాలా. మేడి చెట్టు దగ్గరికి వెళ్ళిపోయి అలా చూడకుండా ముందుకు వెళ్ళిపోయాడు అనుకో, స్క్రిప్ట్ మిస్ అయిపోతుంది. కరెక్ట్గా మేడి చెట్టు దగ్గరికి వచ్చేసి పైకి చూడాలి. ఆ పైన ఇంకో క్యారెక్టర్ ఉంటుంది, ఆయన జక్కయ్య. జక్కయ్యతో అనాలి, జక్కయ్య త్వరగా దిగుము. మొదటి మాట. ఇంకా నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. ఇంతకు మించి ఏమని చెప్పాడా? ఇంతకు మించి ఏమని చెప్పాడా? నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూచి ఈయన పాపి అయినా
ఆ మనుషుని యొద్ద బస చేయ వెళ్ళేనని చాలా అనుకోనేది. జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తులు సగం బీదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవరి వద్దనైనా అన్యాయముగా దేనినైనా తీసుకొని ఎడల అతనికి 4 గంటలు మరలా చెల్లింతునని ప్రభుతో చెప్పాను. అప్పుడు ప్రభు మళ్ళీ ఇంకో మాట ఏమన్నాడు తెలుసా? ఇదంతా చెప్పిన తర్వాత, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఇతని ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఏమొచ్చింది బాబు? ఇతని ఇంటికి ఏమొచ్చింది? రక్షణ వచ్చి ఉన్నది. నేను రెఫరెన్స్లు చదివిస్తా, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. మళ్ళీ రెఫరెన్స్లు చదివిస్తాను. ఫస్ట్ రక్షణ వచ్చి ఉన్నది అని అన్నాడు. లూకాసు వార్తకు రండి, మొదటి అధ్యాయానికి 2వ అధ్యాయానికి రండి. లూకాసు వార్త 2వ అధ్యాయము 29వ వచనం నుంచి చూడండి. 29వ వచనం నుంచి, నాథా. ఇప్పుడు ఇక్కడ ఈ మాట చెప్తున్న ఆయన ఎవరో తెలుసా? సుమయోను. ఎవరు? సుమయోను. సుమయోను అనేటువంటి ఆయన యేసుక్రీస్తు వారి రాక కొరకు కనిపెడుతున్నటువంటి వ్యక్తి. పరిశుద్ధాత్మ ఆయన మీద ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారిని కన్న తర్వాత మరియ గారు, యోసేపు గారు వీళ్ళిద్దరూ 8వ దినాన ఆ శిశువును యెరూషలేముకు తీసుకొని వచ్చారు. వచ్చి రాగానే అక్కడ యెరూషలేములో సుమయోను అనేట ఆయన ఉన్నాడు. ఆ బిడ్డను, యేసుక్రీస్తు బాలయేసును పట్టుకొని ఎత్తుకొని వచ్చినటువంటి మరియమ్మ యోసేపులను చూసేసి ఆ బిడ్డను చూసి అంటున్నాడు, ఏమని? నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచుచున్నావు. ఎలా పోనిస్తున్నాడట? మళ్ళీ చదువుతాడు. నాదా, ఎవరినన్నాడు? ఎవరిని? చిన్న బిడ్డనండి. ఆ పసిగుడ్డుని, 8 రోజుల పసిగుడ్డుని అంటున్నాడు. ఆ 8 రోజుల బాబుని బాలుడా అనట్లేదు, బాబు అనట్లేదు. బాలుడా అంటే పలకడు, నాదా అంటే ఏమంటే కూడా పలకడు. కానీ ఈయన మాత్రం ఆయనను బాలుళ్ళే, పిల్లోళ్ళే అనుకోవట్లేదు. యేసుక్రీస్తు వారిని నాదా. ఈ మాట, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచుచున్నావు. సమాధానంతో. గుర్తుపెట్టుకోండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 8, 9 వచనాల దగ్గరికి తర్వాత తీసుకొస్తాను నేను. అది సినిమా స్క్రిప్ట్ అనేది ఎలా ఉంటుందో చెప్తున్నాను మీకు. దేవుడు ఎలా స్క్రిప్ట్ రాసి పెట్టాడో మీకు తెలియాలా. సమాధానముతో నీ దాసుని పోనిచుచున్నావు. ఎవరు ఆ దాసుడు? సుమయోను అనే దాసుని యేసుక్రీస్తు వారు పోనిస్తున్నాడా? ఆయన బాలుడు కదా. సమాధానంతో ఎలా పోనిస్తున్నాడు? ఆయన బాలుడు కదా. బాలుడు సమాధానంగా ఎలా పోనిస్తాడు? నెక్స్ట్, అన్ని జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలులకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూసి తిని. అబ్బా, సుమయోనికి ఏమర్థమైంది? నాదా అంటున్నాడు బాబుని, యేసుక్రీస్తు వారిని. ఇంకేమంటాడు తెలుసా? నీ రక్షణను నేను కన్నులారా చూసి తిని. నేను మిమ్మల్ని మాట అడుగుతాను, అందరు జాగ్రత్తగా సమాధానం చెప్పాలి నాకు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు లోకానికి మొదటి రాకడలో జన్మించాడు కదా, వచ్చాడు కదా. ఆ వచ్చినప్పుడు ఆయన పుట్టినందుకు రక్షణ, మరణించినందుకు రక్షణ? దేనికి రక్షణ? మీరు 4-5 రోజులు 10 రోజుల నుంచి దేనికి పండుగ చేస్తున్నారు? పుట్టినందుకు కదా. బాగా చెప్పారు ఎవరు ఇక్కడ. దేనికి పండుగ చేస్తున్నారు? పుట్టినందుకు రక్షణ వచ్చిందా? ఆయన చనిపోయినందుకు రక్షణ వచ్చిందా? మనం వాస్తవానికి ఇప్పుడు పండుగ చేస్తే దేనికి చేయాలి? చనిపోయినందుకు చేయాలి. చనిపోయినప్పుడు ఏడుస్తారు, పుట్టినప్పుడేమో నవ్వుతారు. ఇది లోకనీతి. సర్లే, ఏదైతేనేమో మొత్తం మీద ఆయన వచ్చినందుకు కనీసం సంతోషపడుతున్నారు, అదే భాగ్యం లేండి. చనిపోయినందుకు ఇంకా సంతోషపడాలట. మరి ఇక్కడ యేసుక్రీస్తు వారు చనిపోలేదు కదా. సుమయోను దగ్గరికి 8వ రోజే కదా వచ్చిండు. 8వ రోజు రాగానే ఆయనను చూసి, 8 రోజుల బాబుని చూసి, నాదా నీవు సిద్ధపరిచిన రక్షణ అంటాడేంటి? 8 రోజులప్పుడే రక్షణ వచ్చిందా? చనిపోయినప్పుడు వచ్చిందా? లోకానికి రక్షణ ఎప్పుడు వచ్చింది చెప్పండి? లోకానికి రక్షణ చనిపోతే వచ్చింది. యేసుక్రీస్తు వారు మరణించడం వల్ల రక్షణ వచ్చింది.
కానీ భక్తులకు ఏమర్థమైందో తెలుసా? మీరు వచ్చారంటే ఇక మీరు ఖచ్చితంగా స్క్రిప్ట్ ప్రకారంగా ఏమవుతారు? చచ్చిపోతారు. మీరు స్క్రిప్ట్ ప్రకారంగా ప్రాణం పెడతారు. సుమయోనుకు అర్థమైంది, అమ్మో ఆయన రావాలి 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 రావాలి, లోకరక్షకుడు లోకరక్షకుడు, మెస్సయ్యా మెస్సయ్యా అంటే అర్థం ఏంటనుకున్నా? రక్షించేవాడు. ఆ మెస్సయ్య గురించి ఎదురు చూశాడు. ఆ మెస్సయ్య వచ్చేసాడు. ఆ మెస్సయ్య స్క్రిప్ట్ ప్రకారంగా 8 రోజులప్పుడు దేవాలయానికి వెళ్ళాలి. స్క్రిప్ట్. ఎరికో మార్గంలో వెళ్తున్నప్పుడు జక్కయ్య చెట్టు మీద ఉంటాడు. స్క్రిప్ట్. ఆ పైన ఉన్న జక్కయ్య కిందికి దిగు, త్వరగా దిగు అనగానే జక్కయ్య వస్తాడు. జక్కయ్యకు ఒకే ఒక మాట ప్రశ్న చెప్పాలి, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. ఇంకా అంతకు మించి ఏం చెప్పలేదండి. చదివారు మీరు ఎప్పుడైనా? ఇంతకు మించి ఎప్పుడైనా ఎవరైనా చెప్పారు? సపోజ్ నేను ఉన్నాను, మీ ఇప్పుడు ఎరగేరకు వచ్చాను, మీ ఊరికి వచ్చాను. డేవిడ్ అనే పిల్లోడు నా ముందు నిలబడ్డాడు. అలా షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ, డేవిడ్ నేడు నేను మీ ఇంట ఉండవలసి ఉన్నది అని చెప్తే ఆయన బాప్సం ఉంటాడా? నేడు నేను మీ ఇంట ఉండవలసి ఉన్నది, నేడు నేను మీ ఇంట బస చేయవలసి ఉన్నది, నేడు నేను మీ ఉండవలసి ఉన్నది అంటున్నాడు. ఎక్కడున్నది? ఎక్కడో ఉన్నది. అది లేఖనాలలో. అంటే లేఖనాలలో రాయబడిన విషయాలు ఆయనకు బాగా మనసులో ఉన్నాయన్నమాట. నేను పాపులను రక్షించటానికి వచ్చాను, అది ఉన్నది. నీ దగ్గరికి వచ్చి నీకు వాక్యం ప్రకటించవలసి ఉన్నది. లాజరు ఇంటి దగ్గరికి వెళ్ళవలసి ఉన్నది. మార్తా మరియలకు ప్రకటించవలసి ఉన్నది. ఇవన్నీ ఉన్నాయి చెప్తున్నాడా? లేని చెప్తున్నాడా? ఉన్నాయే చేశాడండి బాబైన, లేని చేయడేది. అలా రాయబడిన ప్రకారం పోగానే కరెక్ట్గా జక్కయ్య కొడుతుండండి. ఒక్క మాటకే మారిపోయింది, ఒకే ఒక మాట. ఇక్కడ మారిపోవటం అంటే ఏంటి తెలుసా? అబ్రహాము కుమారుడే ఇతను అని చెప్పేసి. అబ్రహాము కుమారుడే అని ఎందుకు చెప్పాడు? అబ్రహాం ఎవరు? విశ్వాసులకు తండ్రి. అబ్రహాముకు కుమారుడైతే ఎవరికి కుమారుడు అవుతాడు? దేవునికి కుమారుడు అవుతాడు. అంటే దేవునికి కుమారుడుగా జక్కయ్యను చేయటం, దాన్నే రక్షణ. అందుకే యేసుక్రీస్తు అంటున్నారు, ఇదిగో జక్కయ్య అనే ఇతని ఇంటికి రక్షణ వచ్చినది. ఏ విధంగా వచ్చిందో తెలుసా? రక్షణ అంటే ఎవరు? క్రీస్తే. రక్షణ అంటే ఎవరు? క్రీస్తే రక్షణ. ఇదిగో ఒకనాడు యెరూషలేము దేవాలయములో యేసుక్రీస్తు వారు 8 రోజుల వయసున్నప్పుడే సుమయోను చూసి, నాదా నీ దాసుని రక్షణను చూడనిచ్చావును, నీ రక్షణ నేను కన్నులారా చూచితునంటే బాబును చూసి రక్షణ చూశానన్నాడు. అంటే యేసుక్రీస్తు వారు నీ దగ్గరకు వస్తే నీకు రక్షణ. యేసుక్రీస్తు వారు వస్తే చాలు రక్షణ. జక్కయ్యకి అర్థమైంది, వెంటనే చెట్టు దిగాడు. నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదంటే ఇంట ఎందుకు, నా ఒంట్లోనే ఉంచేసుకుందాం అనుకున్నాడు, నా జీవితంలోనే ఉంచేసుకుందాం అనుకున్నాడు. కుటుంబం దగ్గరికి వెళ్ళిపోయాడు, భార్యకి చెప్పేశాడు, పిల్లలకి చెప్పేశాడు, అందరికి చెప్పాడు, ఇదిగో యేసుక్రీస్తు వారు మన ఇంట్లో ఉండడానికి వస్తానన్నాడు. మన ఇంట్లో కదా, మన ఒంట్లోనే ఉండాలి, ఆయన మనలోనే ఉండాలి, మన జీవితంలోనే ఉండాలి. యాక్సెప్ట్ చేయండి అంటే మొత్తం కుటుంబం అంతా అంగీకరించింది. ఆయన ఇంటికి రక్షణ వచ్చింది. ఇంటికి రక్షణ వచ్చేసింది. ఇంటికి రక్షణ వస్తే ఏం జరుగుతుందో తెలుసా? ఇప్పుడు మళ్ళీ లూకాసు వార్త 19వ అధ్యాయానికి రండి. లూకాసు వార్త 19వ అధ్యాయానికి రండి. 9వ వచనం చూడండి. 9వ వచనంలో, అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. రక్షణ వచ్చి ఉన్నదని చెప్పి 10వ వచనం ఏం చెప్తున్నాడు తెలుసా? నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చనని అతనితో చెప్పాడు. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారట? నశించిన దానిని వెతికి రక్షించడానికి. జక్కయ్య ఎవరు? నశించిన జాబితాలో ఉన్నాడు. మార్తా మరియలు ఏ జాబితాలో ఉన్నారు? లాజరు ఏ జాబితాలో ఉన్నాడు? నాకు కొన్ని పేర్లు గుర్తొచ్చినాయి, మీకు చెప్తున్నాను. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఓవరాల్ గా వచ్చింది దేనికి చెప్పండి? ఎందుకొరకమ్మా? నశించిన దానిని వెతికి రక్షించటం. నశించిన దానిని వెతికి రక్షించటం అనే ఈ కాన్సెప్ట్ చూసారా? దీని మీద వచ్చాడండి ఆయన.
మనుష్య కుమారుడు భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే ఇదే పని మీద వచ్చాడు. నశించిన దానిని వెతికి రక్షించడానికి వచ్చాడు. ఆ నశించిన దానిని వెతికి రక్షించే పనిలో చాలా మంది వచ్చారు, కానీ వచ్చిన వాళ్ళు పని మర్చారు. ఈయన మాత్రం మర్చిపోకుండా చక్కగా పని చేసుకుంటూ వెళ్ళాడు. ఇంతకుముందు ఒక ఆయన చూపిస్తాను మీకు. సమాధాన పరిచే పని మీద వచ్చి ఆయన ఏం చేశాడో ఇది తెలియాలి. ఇప్పుడు సమాధానం పరిచే పనిలో వచ్చాడు. ఆయన పేరేంటి తెలుసా? దినవృత్తాంతముల గ్రంథం చూడండి. దినవృత్తాంతముల గ్రంథములో బైబిల్లో దేవుడు ఎంత బాగా వీళ్ళ గురించి రాయించి పెట్టాడో మీకు తెలియాలి. 22 అధ్యాయం మొదటి గ్రంథం 9వ వచనం. దినవృత్తాంతముల మొదటి గ్రంథంలో 22:9 చదవండి. ఇదిగో నీకు పుట్టబో ఒక కుమారుడు సమాధానకర్తగా నుండును. ఏమై ఉంటాడు ఆయన? నీకు పుట్టబో ఒక కుమారుడు సమాధానకర్తగా ఉండును. ఎవరితో చెప్తున్నారు తెలుసా ఈ మాట? ఇది దేవుడు ప్రవక్త ద్వారా ఎవరికి చెప్పిస్తున్నాడు తెలుసా? దావీదు గారికి చెప్పిస్తున్నాడు. నీకు పుట్టబో ఒక కుమారుడు సమాధానకర్తగా ఉండును, చుట్టూ ఉండు అతని శత్రువులనందరినీ నేను తోలివేసి అతనికి సమాధానము కలుగజేతును. అందువలన అతనికి సొలొమోను అను పేరు పెట్టబడును. ఏం పేరు పెట్టబడుతుందట చెప్పండి? సొలొమోను అనే పేరుకి అర్థం ఏంటట చెప్పండి అమ్మా. సొలొమోను అనే పేరుకి అర్థం ఏంటి? సొలొమోను అంటే అర్థం ఏంటి తెలుసా? సమాధాన పరుచువాడు. చెప్పండి అందరూ నాతో పాటు. సొలొమోను అంటే ఏంటి? సమాధానకర్త లేదా సమాధాన పరుచువాడు. సొలొమోను అనే పేరుకి అర్థం ఏంటి? సమాధానకర్త, సమాధాన పరచువాడు, సమాధాన పరిచే. ఆయన పేరుకి అర్థం అదేనంట. అదే పని మీద వచ్చాడట ఆయన. ఇంకో పేరు కూడా ఉంది ఈయనకి. ఇంకేముంది తెలుసా? రాజుల గ్రంథం చూడండి. రాజుల మొదటి గ్రంథము క్షమించండి, సమూయేలు గ్రంథం, సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయం 25వ వచనం. సమూయేలు 2వ గ్రంథము 12:25 చూడండి. తీసారా? యెహోవా అతనిని ప్రేమించి నాతాను అను ప్రవక్తను పంపగా అతడు యెహోవా ఆజ్ఞను బట్టి యెదిద్యా అని అతనికి పేరు పెట్టెను. ఏమని పేరు పెట్టాడట? యెదిద్యా అన్న మాటకు అర్థం ఏంటి? కింద పుట్నోట్లో ఉంటుంది చూడండి. యెదిద్యా అంటే అర్థం ఏంటి? కనబడిందా? పుట్టినోట్లు అంటే మీకు పుట్టినోట్లో ఇలా కనబడదా? నేను తీస్తానంటే తెలుగు బైబిల్లో ఉంటుంది అది. అది నాయన ఏమనుంది? యెహోవాకు ప్రియుడు. పుట్టినోట్లో 1 అని అంకె ఇచ్చి కింద చెప్పాడు చూడండి. యెహోవాకు ప్రియుడు 1. సొలొమోను అనే మాటకు అర్థం ఏంటి? మాట్లాడద్దని కదా. సొలొమోను అంటే 1 సమాధానకర్త. ఇంకొకటి అర్థం ఏంటి? యెదిద్యా అనే పేరు ఆయనకే. యెదిద్యా అంటే అర్థం ఏంటి? యెహోవాకు ప్రియుడు. తెలివైన ఉన్నారు. ఇది ఒకటే అర్థం నాకు. ఏదో గోడ అనుకుంటున్నాడు ఆయన. మాట్లాడితే మాకు వినపడదు అనుకుంటున్నాడు. బాబు మనం సొలొమోను దగ్గర ఉన్నాం కదా. సొలొమోను గారికి పేరేంటి? యెదిద్యా అనే మాటకు అర్థం ఏంటి? యెహోవాకు ప్రియుడు. 2 విషయాలు మనసులు పెట్టుకోనండి. 1 సొలొమోను అనే ఆయనకి సమాధానకర్త అనే పేరుంది. 2ది యెహోవాకు ప్రియుడు అనేది ఉంది. యెహోవాకు ప్రియుడు ఆయనే, సమాధానకర్త అనేటువంటి పేరు ఆయనకి. సరే వచ్చాడు. సొలొమోను ఎవరికైనా ఎప్పుడైనా సమాధాన పరిచాడా? పేరుంది కదా, పేరుకి తగ్గట్టు బ్రతకాలి కదా. పాతకాలంలో, పాత నిబంధన కాలంలో పేరుంటే పేరుకి తగ్గట్టుగా బ్రతకాలి. మరి సొలొమోను ఎప్పుడైనా ఎక్కడైనా సమాధాన పరిచాడా? సరే రాజుల మొదటి గ్రంథానికి రండి. ఇప్పుడు రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయం చేయండి. రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము
నేను చదువుతున్నాను చూడండి 16వ వచనం నుంచి. ఒక ఇంట్లో ఇద్దరు వేశ్యలు ఉన్నారండి. ఈ వేశ్యలు ఇద్దరు పిల్లల్ని కన్నారు. అలా ఒకే ఇంట్లో ఉంటున్నటువంటి వీళ్ళు రాత్రి పడుకున్నారండి. పడుకున్నప్పుడు మామూలుగా పిల్లల్ని పక్కన పడుకోబెట్టుకుంటారు కదండి, చిన్నపిల్లల్ని పడుకోబెట్టుకున్నారు. అయితే అందులో ఒక స్త్రీ ఆగమరిచి నిద్రపోయిందండి. నిద్రపోయి బిడ్డ మీద పడ్డది. ఆ బిడ్డ మీద పడగానే బిడ్డ చనిపోయిందండి. ఆ బిడ్డనే లేచి బిడ్డను చూస్తే చచ్చిపోయింది. చచ్చిపోయిన బిడ్డను ఏం చేసిందంటే, అదే ఇంట్లో ఇంకొక స్త్రీ ఉంది కదా, ఆ ఇంట్లో ఇంకో స్త్రీ ఉంది కదా, ఆ స్త్రీ దగ్గరికి తీసుకెళ్లి ఆ బ్రతికున్న బిడ్డ ఏ బిడ్డ అవుతుందో ఆ బిడ్డను తీసేసుకొని చచ్చిపోయిన బిడ్డను ఆ తల్లి దగ్గర పడుకోబెట్టి గబగబ వచ్చేసి ఏం అడగనట్టు పడుకున్నా. ఇద్దరు లేచారు, ఉదయం లేచారు. ఈ చనిపోయిన బిడ్డను చూసింది ఎవరు, ఇంకో తల్లి. చూసి మామూలుగా లేవగానే పాలు పట్టిద్దామని చూస్తారు కదా, అలా చూస్తే బిడ్డ బ్రతికిలేదు, చచ్చిపోయింది. చచ్చిపోయి ఉన్న బిడ్డను చూసి గమనించి, ఈ బిడ్డ నా బిడ్డ కాదు కదా, ఈ బిడ్డ నా బిడ్డ కాదు కదా అని వెంటనే ఏం చేసిందంటే అరవటం స్టార్ట్ చేసింది, ఏడవటం స్టార్ట్ చేసింది. ఇద్దరు మాట మాట్లాడుకుంటున్నారు. బ్రతికున్న బిడ్డని ఇద్దరు ఏమంటున్నారు, నా బిడ్డ అంటున్నారు. చచ్చిపోయిన బిడ్డని ఏమంటున్నారు, నా బిడ్డ కాదు. ఇద్దరు గొడవ పడుతున్నారు. ఈ గొడవ ఏమైందంటే మెల్లిగా సొలొమోన్ దగ్గరికి తీసుకొచ్చారు. సొలొమోన్ రాజు. ఈ సొలొమోన్ గారు ఓ సీనియరే కాదు, అప్పుడే వాళ్ళ నాయన స్థానంలో రాజరికానికి వచ్చాడు. దావీదు స్థానంలో చిన్న వయసులో వచ్చాడు. ఇప్పుడు చిన్న వయసులో ఉన్న సొలొమోన్ గారు ఎట్లా తీర్పు చెప్పాలి వీళ్ళకి, రాజు దగ్గరికి వచ్చి విషయం అని చెప్పారు. రాజా అసలు విషయం ఏంటంటే రాత్రికి జరిగింది అని అంటే, ఇంకొక ఆమె కాదు అలాంటిది ఏం లేదండి, నేను అసలు పడుకోనే లేదు, నా ప్రక్కలో బిడ్డ చచ్చిపోనే లేదు, ఈ బ్రతుకున్న బిడ్డ నా బిడ్డ, చనిపోయిన బిడ్డ దాని బిడ్డ అని ఒక ఆమె అంటుంది. ఇంకొక ఆమె అంటుంది, లేదు బ్రతుకున్న బిడ్డ నా బిడ్డ, చనిపోయిన బిడ్డ దాని బిడ్డ. ఇద్దరు చనిపోయిన బిడ్డ నీ బిడ్డ అంటున్నారు, బ్రతుకున్న బిడ్డ నా బిడ్డ అంటున్నారు. సరే, ఇప్పుడు సొలొమోన్ గారు ఎట్లా తీర్పు చెప్పాలి మీరు చెప్పండి. ఒక సొలొమోను ఎలా తీర్పు చెప్పాలి? మొదటి అవకాశం నేను చెప్పనా, బిడ్డలను అడగాలి. ఎవరు అడగాల? బిడ్డను అడగాలి. ఏమని అడగాల? అరే మీ అమ్మ ఎవర్రా అని అడగాల. అడిగితే చెప్తారా? ఒకడు చచ్చిపోయాడు, ఆయన వదిలేయండి, చనిపోయినాడు పక్కన పెట్టాడు. బతుకున్నాడు పిలిచి, ఒరే మీ అమ్మ ఆయన పేరు ఏంట్రా అని అడిగితే మాటలు వస్తే చెప్తాడు. ఆడు పాలు తాగే పిల్లల పక్కన పడుకునే వాళ్ళు ఎవరుంటారండి? ఇప్పుడు తల్లి మీద పడితే చచ్చిపోయేంత వయసు ఉందంటే వాడు ఎంత ఉంటాడు? పసిగుడ్డ అనమాట, చెప్పలేరు. మరి పోనీ పక్కింటి వాళ్ళని ఎదురింటి వాళ్ళని అడుగుదామనడానికి ఇద్దరే స్త్రీలు ఉన్నారని బైబిల్. అక్కడ ఇంట్లో ఇద్దరే ఉన్నారు. అప్పుడు పక్కింటి వాళ్ళు వచ్చినా అదే చెప్తారు వాళ్ళు. ఎందుకంటే బ్రతికున్న బిడ్డ నా బిడ్డ, చచ్చిపోయిన బిడ్డ దీని బిడ్డ అని అంటారు. ఎందుకంటే గుర్తులు లేవు కదా. సరే, ఇప్పుడు మీకు డౌట్ వచ్చింది, నాకు కూడా వచ్చింది డౌట్. DNA టెస్ట్ చేయించవచ్చు కదా అని అనుకున్నాను నేను. ఏం టెస్ట్? DNA టెస్ట్. మరి ఆ రోజుల్లో DNA టెస్టులు ఉన్నాయా? లేవు. పోయిందా అవకాశం కూడా? మరి ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి. సేమ్ ఇప్పుడు సొలొమోన్ గారికి ఈ ప్రశ్న ముందొస్తే ఎట్లా తీర్పు చెప్పాలి? ఎలా తీర్పు చెప్పాలి? చాలా కష్టం. సమాధానకర్త అనే పేరు మీద వచ్చాడు, మర్చిపోకండి. ఏ పేరు మీద వచ్చాడు? సమాధానకర్త అనే పేరు మీద వచ్చాడు. ఇప్పుడు నిజమైన కుమారుడిని నిజమైన తల్లి దగ్గరికి తీసుకొని వస్తే అది నిజమైన సమాధానం చేయాలి. ఇప్పుడు అంటే సమాధానం పరచడం అంటే ఇద్దరు వయసులో ఉన్న వాళ్ళు వచ్చేసి గొడవ పడితే వాళ్ళ వద్దు బ్రదర్ కొట్టాడకండి అని వాళ్ళిద్దరికి సర్ది చెప్తారు. అది సులువే, వాళ్ళకి మాటలు వచ్చు కనుక. ఇప్పుడు మాట రాని పసిగుడ్డు ఒక పసిగుడ్డు ఉన్నాడు, బాగా మోసం చేసే తల్లి ఉంది, ఇంకో తల్లి మోసపోవడానికి సిద్ధపడిన తల్లి ఉంది. ముగ్గురు ఉన్నారు. ఈ ముగ్గురిని ఒక దగ్గర పెట్టి
ఈ బిడ్డను, అసలైన బిడ్డను అసలైన తల్లి దగ్గరికి చేర్చాలి. డూప్లికేట్ తల్లికి శిక్ష పడాలి. ఎలా జరుగుతుంది? నిజంగా సమాధానం చెప్పాలంటే సమాధానకర్త ఉద్యోగం మీద వచ్చి చెయ్యాలి. ఇప్పుడు అదే ఉద్యోగం అండి. మొట్టమొదటి తీర్పు సొలొమోను గారు చరిత్రలో వచ్చింది ఇదే తీర్పు అండి. ఏం చేశాడు తెలుసా? ఒరే కత్తి తీసుకొని అంటారు. కత్తి తీసుకోనండి. కత్తి తీసుకొని వచ్చేసి ఈ బ్రతికున్న బిడ్డని 2 ముక్కలు చేసి చేరి సగం ఇచ్చేయండి అన్నాడు. అక్కడ కూర్చున్న వాళ్ళంతా పచ్చిగా తిట్టుకోవడం స్టార్ట్ చేశారండి. ఈడో రాజా, ఈడ మొహానికి వీళ్ళ నాయన బాగుండే, దావీదు మంచిగా ఉండేవాడు కదా. ఈ సొలొమోనుకి అసలు బుద్ధి లేదు, బుర్రలేదు. అందుకే చిన్నపిల్లల్ని రాజులు చేయొద్దండి. ఏంటి అసలు మరి ఇంత ఘోరంగా? ఆల్రెడీ ఓ బిడ్డ చచ్చిపోయాడు. మళ్ళీ బ్రతుకున్న బిడ్డను కూడా చంపంటాడేంటి? నిజంగా తెలివి ఉంది అసలు ఈయనకి? అందరు అనుకుంటున్నారండి. కానీ ఆయన మాత్రం చాలా తెలివైన తీర్పు చెప్పాడు. ఎంత తెలివైన తీర్పు చెప్పాలి! కత్తి తీసుకొని అలా సైనికులు వచ్చి బిడ్డను తీసుకొని అలా నరుకుదామనేసరికి ఒరిజినల్ తల్లి బయటకు వచ్చేసింది. ఒరిజినల్ తల్లి గుండె తరుక్కుపోయి, కడుపు తరుక్కుపోయి వచ్చేసి వాళ్ళకంటుంది, రాజా ఆ బిడ్డను దానికే ఇచ్చేయండి, ఆ బిడ్డను దానికే ఇచ్చేయండి. ఏమ్మా? ఎందుకంటే నా కళ్ళ ముందు నా కొడుకు నాకు తెలుసు. ఈ కొడుకు బ్రతికుంటే చాలు, ఆడెక్కడున్నా పర్లేదు, దాని దగ్గరే ఉండని, దాని దగ్గరే ఉండనియండి, నా కొడుకు బ్రతికుంటే చాలు. మరి ఈమెను అడిగారు, ఏమ్మా నువ్వేమంటావు అని అంటే, ఇచ్చేస్తే బెటర్ అండి, 2 ముక్కలు చేసేసేయండి, నాకో ముక్క దానికో ముక్క ఇచ్చేసేయండి, అది న్యాయం అంటుంది. బుద్ధి తక్కువ సంగతి, బుద్ధి లేదు. ఎందుకంటే ఏ తల్లైనా తన బిడ్డ కళ్ళ ముందు చచ్చిపోవటం చూసి తట్టుకుంటుందండి. అది నిజమైన తల్లి అని సొలొమోను గారు వెంటనే చెప్పిన తీర్పు అందరూ ఆశ్చర్యపోయారు. ఇప్పుడు అసలైన తల్లి దగ్గరికి కుమారుడు వచ్చేసాడు. నిజమైన తల్లి ఒళ్ళని చేర్చేసి కుమారునికి తల్లికి సమాధానపరిచాడు. కుమారునికి తల్లిని సమాధానపరిచాడు. ఇప్పుడు ఆ తల్లికి ఎంత ఆనందం! అమ్మయ్య, ఆ బిడ్డను అలా గుండెలకు ఎత్తుకొని నా బంగారమే, నా బుజ్జుకొండ, చుప్పు 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 ముద్దడుకుంటూ వెళ్ళిపోతుంటారు. కళ్ళలోంచి కన్నీరు అలా తుడి చేసుకొని, అమ్మయ్య నా కొడుకు నా దగ్గరకు వచ్చేసి, నా కొడుకు నా దగ్గరకు వచ్చాడు. సమాధానపరచడం అంటే ఇది. ఏ ఉద్యోగం మీద ఇచ్చాడు? సమాధానకర్త అనే ఉద్యోగం ఇచ్చాడు. ఎవరికి ప్రియుడు? యెహోవాకు ప్రియుడు. దేవునికి ప్రియమైన పని చేశాడు. ప్రియమైన పని. ప్రారంభం సూపర్ అండి బాబు, చాలా బాగా చేశాడండి సొలొమోను. ప్రారంభం బాగుంది. దేవుడు ఇచ్చిన జ్ఞానంతో చెప్పే తీర్పుల విషయంలో కానీ అన్ని చాలా బాగున్నాయండి. ప్రారంభం బాగుంది, మెల్లిగా స్టార్ట్ అయిపోయింది. సమాధానకర్త అనే ఉద్యోగం మీద వచ్చినటువంటి ఈ సొలొమోను గారు మెల్లిమెల్లిగా లోకపు మాయలో పడిపోయి సమాధానపరిచే పని మీద వచ్చినటువంటి ఆయన సమాధాన పడుతున్నాడు. ఇప్పుడు రాంగ్ రూట్ లో సమాధాన పడడం స్టార్ట్ చేశాడు. రాంగ్ రూట్ లో ఎట్లా సమాధాన పడతాడు? ఇదంతా నేను ఇప్పుడు చెప్పిందంతా కూడా 16వ వచనము నుండి 28వ వచనం వరకు ఉంటుంది. ఇదంతా చదువుకోనండి. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయము 16 నుండి ఉంటుంది. ఇది మీరు చదువుకోనండి. అయితే స్టార్టింగ్ లో ఒకటి బాగానే సమాధాన పరిచేసి అదే ఉద్యోగం మీద వచ్చి చక్కగా చేయాలి కదా. కొన్ని రోజులకి ఏం చేశాడు తెలుసా? సమాధాన పరచడానికి వచ్చిన ఆ ఉద్యోగాన్ని మర్చిపోయి ఈయన ఇష్టం వచ్చినట్టుగా బ్రతకటం స్టార్ట్ చేశాడు. ఇష్టం వచ్చినట్టుగా ఎలా బ్రతుకున్నాడు? పెళ్లి చేసుకుంటున్నాడు. అటు వెళ్ళాడు, పెళ్లి చేసుకున్నాడు. ఇటు వెళ్ళాడు, పెళ్లి చేసుకున్నాడు. ఇలా 700 పెళ్లి చేసుకున్నాడండి. 300 మంది ఉపపత్నులు, మొత్తం కలిసి 1000 మంది. 1000 మంది భార్యలు. ఈ పెళ్లిళ్ళు ఎందుకు చేసుకున్నాడు తెలుసా? సమాధాన పడటానికి చేసుకున్నాడు. సమాధాన పడడానికి పెళ్లిలా? ఏ విధంగా సమాధానం? బైబిల్లో చూస్తే మరి అసలు ఆశ్చర్యపోతారు, ఇలాంటి బుద్ధి ఉంది ఆయన చెప్పేసి. మీకు తెలుసా సొలొమోను గారి జీవితంలో చేసిన ఒకే ఒక యుద్ధం? ఈయన యుద్ధాలు చేయలేదండి.
సొలొమోను గారు యుద్ధాలు చేయలేదు. ఎందుకు యుద్ధాలు చేయలేదని నేను బైబిల్ అంతా పరిశోధన చేస్తూ వచ్చానండి. ఇంకా సొలొమోను ఎందుకు యుద్ధాలు చేయలేదు, ఆయన యుద్ధాలు ఎందుకు చేయలేదో ఒక విషయం కనుగొని ఆశ్చర్యపోయానండి నేను బైబిల్లో చదివి. ఒకసారి మీరు కూడా చదవండి. అది రాజుల మొదటి గ్రంథం. దానికంటే ముందు దినవృత్తాంతముల గ్రంథంలోని ఈ మాట చదువుదాం. ఈ చదివి అక్కడికి వద్దాం. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం. సొలొమోను గారు తన జీవితంలో చేసిన ఏకైక యుద్ధం ఇదేనండి. ఏం చేశాడు చూడండి. తరువాత సొలొమోను దినవృత్తాంతముల 2వ గ్రంథము 8వ అధ్యాయము చదువుతున్నాను చూడండి. చదవండి. తర్వాత సొలొమోను హమాతు శోభ అనేటువంటి స్థలమునకు పోయి దానిని పట్టుకొనెను. మరియు అరణ్యమందుండు అద్మోరుకును హమాతు దేశమందు ఖజానా ఉంచు పట్టణములన్నిటినీ ప్రాకారములను కట్టించెను. 3వ వచనంలో చూడండి. తర్వాత సొలొమోను హమాతు శోభ అనేటువంటి చూడండి. ఏ ప్రాంతం అంట? హమాతు శోభ అను స్థలమునకు పోయి దానిని పట్టుకొని. సొలొమోను పట్టుకున్న ఏకైక ప్రాంతం ఇదే అండి. అంటే దాని అర్థం పట్టుకోవటం అంటే ఏంటండి? పట్టుకోవటం అంటే అర్థం ఏంటంటే యుద్ధం చేసి గెలవటం. పట్టుకోవటం అంటే ఏంటి? పట్టుకోవటం అంటే ఊరిని ఎట్లా పట్టుకుంటారండి? ఇప్పుడు ఎరగేరని పట్టుకున్నారంటే ఎరగని పట్టుకొని కూర్చున్నారండి. అట్లా కాదు. పట్టుకోవటం అంటే దాని మీద అధికారం సంపాదించడం, పట్టు సంపాదించడం, దాన్ని ఏమంటారు? పట్టుకోవటం. దాన్ని గెలవటం అని అంటారు. ఆ రోజుల్లో యుద్ధం ఉండేది. యుద్ధాలు చేసి గెలిచేవారు. ఇది ఒక్క యుద్ధం అండి. మీరు బైబిల్ అంతా చదవండి. ఎక్కడికి యుద్ధాలు లేవి. ఎవరి విషయంలో? సొలొమోను గారి కాలంలో. మరి అదే వీళ్ళు నాన్న దావీదైతే 7 చూస్తాడు యుద్ధాలే. 8 చూస్తాడు యుద్ధాలే. రక్తపాతం సృష్టించినటువంటి వాడు. రక్తపాతం అంటే కావాలని సృష్టించిన ఆయన కాదు, జాతిని కాపాడటం కొరకు ఇశ్రాయేలుకి సేవ చేశాడు. ఈయనకు మాత్రం యుద్ధాలు లేవు. ఎందుకు యుద్ధాలు లేవబ్బా అని ఆలోచించానండి నేను. ఎందుకు యుద్ధాలు లేవు తెలుసా? ఇప్పుడే చెప్పాను కదా. ఈయన తెలివి ఏంటంటే కత్తి పట్టుకోవటము, ఈట పట్టుకోవటము, ఇవన్నీ మనకెందుకు? కత్తులు ఈటలు పట్టుకొని యుద్ధాలు చేసి అన్ని తలపోట్లు మనకి ఎందుకని ఈయనేం చేశాడు తెలుసా? వెళ్ళిపోతున్నాడు, పక్కూరికి వెళ్తున్నాడు, వాళ్ళతో మంచిగా మాట్లాడుకుంటున్నాడు. మీ ఇంట్లో అమ్మాయి ఉందా అని అడుగుతున్నాడు. ఉంది అని అడుగుతుంటే అయితే నాకు ఇచ్చి పెళ్లి చేయండి అంటున్నాడు. ఈయన మామూలుడు కాదు, చాలా అందగాడు. సొలొమోను చాలా అందగాడండి. అలా ప్రతి ఒక్కరు ఈయన మాయలో పడిపోయాడండి. మరి వాళ్ళు ఎంత ఎర్రి బాగులలో నాకు తెలియదు. ఈయన వెళ్ళటము, వాళ్ళని అడగటం. ఫస్ట్ అలా వెళ్ళి ఎవరిని అడిగాడు తెలుసా? ఫరో కుమార్తెని. ఫరో అంటే ఎవరండి? ఫరోలు అంటే ఎవరు? ఫరోలు అంటే ఎక్కడ? ఫరోలు అని ఎవరిని పిలుస్తారు? ఫరోలు అంటే ఐగుప్తు దేశంలో రాజులను ఏమని పిలుస్తారు? ఫరోలు అని పిలుస్తారు. ఫరో దగ్గరికి వెళ్ళిపోయి ఏం చేశాడు తెలుసా? మీ అమ్మాయి నాకు నచ్చింది, ఆ అమ్మాయి నుంచి పెళ్లి చేయండి. జనరల్గా ఫరో అంటే వాళ్ళు నల్ల రంగులు ఉంటారండి. ఫరోలు అంటే ఏంటి? ఐగుప్తీయులు. ఐగుప్తుల రంగు ఏంటి? నలుపు రంగు. నల్లటి అమ్మాయిని చేసుకున్నారు. ఆఫ్రికా ప్రాంతం అనమాట అది ఐగుప్తు అనేది. ఇప్పటికీ ఈజిప్ట్ అంటే నల్లని ప్రదేశం. ఆ ప్రాంతంలో ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడండి. చేసుకున్న మొట్టమొదటి ఆమె ఈమె. మీకు పరమగీతం చదువుతున్నప్పుడు అందులో కూడా కొన్ని విషయాలు కనపడతాయి. షూలమ్మితి అనే ఆమె ఉంటుంది అక్కడ. షూలమ్మితి అనే ఆమె నేను ప్రేమించాడని ఉంటుంది. ఆ షూలమ్మితి గురించి చెప్పడంతో ఆమె అంటది, నేను నల్లని దాననైనను సుందరవతిని అని చెప్తుంటది. ఆమె బహుశా ఈమె అయి ఉంటుందని కొందరు అంచనా. సరే, ఇది ఇప్పుడు మనం ఆ టాపిక్ అది కాదు కాబట్టి అది అక్కడ అలా ఉంచండి. మొత్తం మీద సొలొమోను గారు ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు పెళ్లి చేసుకున్నప్పుడు గిఫ్ట్ కింద ఏదో ఒకటి ఇస్తారు కదా. రాజు కుమార్తెను పెళ్లి చేసుకున్నప్పుడు ఇవ్వరా? ఇస్తారు. ఏమి ఇచ్చారు తెలుసా? ఇప్పుడు రండి. రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం. రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనం ఏమని చూడండి. తరువాత సొలొమోను ఐగుప్తు రాజైన ఫరో కుమార్తెను పెళ్లి చేసుకుని అతనికి అల్లుడాయను. ఏం చేశాడట ఆయన? ఫరో కుమార్తెను పెళ్లి చేసుకుని ఆయనకు
అల్లుడైపోయాడట. అల్లుడైనందుకు అల్లుడు గారికి ఏదో ఒకటి ఇవ్వాలి కదా మరి, గిఫ్ట్ ఇస్తున్నాడు. చూడండి 9వ అధ్యాయానికి రండి, పక్క పేజీలో ఇదే పుస్తకంలో 9వ అధ్యాయానికి రండి. 9వ అధ్యాయంలో ఇప్పుడు మరి గిఫ్ట్ కింద ఫరో కుమార్తెకు ఫరో ఏమిస్తున్నాడో 16వ వచనం చూడండి. 16వ వచనం, ఐగుప్తు రాజైన ఫరో గెజెరు మీదికి వచ్చి దానిని పట్టుకొని అగ్ని చేత కాల్చి ఆ పట్టణమందున్న కనానీయులను హతము చేసి దానిని అతని లేదా తన కుమార్తె అయిన సొలొమోను భార్యకు కట్నముగా ఇచ్చెను. అండర్లైన్ చేసుకోండి, దేనిగా ఇచ్చెను? కట్నముగా ఇచ్చెను. దేనిగా ఇచ్చెను? కట్నముగా ఇచ్చెను. ఎవరికి కట్నం ఇచ్చాడు? ఇది కుమార్తెకి ఇచ్చాడట. కుమార్తె అంటే కుమార్తెకి ఇస్తే అది ఎవరికి వెళ్తుంది? సొలొమోను గారికి వెళ్తుంది. ఈ విధంగా ఈయన ఎంతమందిని పెళ్లి చేసుకున్నాడు తెలుసా? బాబోయ్, 700 పెళ్లి చేసుకున్నాడు. అంటే ఇప్పుడు ఎన్ని ప్రాంతాలు వచ్చుంటాయి నీకు? 700 ప్రాంతాలు. అది ఎందుకు చేశాడు తెలుసా? తెలివిగా. ఫరోతో వియ్యంకుడు అయిపోయాడు, లేదా వియ్యం కలుపుకున్నాడు, సంబంధం కలుపుకున్నాడు, అల్లుడు అయిపోయాడు. అల్లుడు మీదకి ఎవరైనా యుద్ధానికి వస్తారా? అల్లుడి మీదకి యుద్ధం లేదు. అంటే ఫరో ఈయన మీదకి ఎప్పుడు యుద్ధానికి రాడిక. యుద్ధం క్లోజ్, పక్కకి వెళ్ళాడు. వాళ్ళతో పెళ్ళి, మళ్ళీ వాళ్ళతో పెళ్ళి అయ్యేసరికి వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి ఈయన మీద యుద్ధానికి వెళ్ళారు. ఇలా రాజుల దగ్గరికి వెళ్ళటం, కుమార్తె నాకు ఇచ్చి పెళ్లి చేస్తాం అనటం, వాళ్ళు ఎర్రి బావులు ఇచ్చి పెళ్లి చేయటము, ఇలా కట్నం చేయటము, ఇదే తంతు 700 పెళ్లి చేసుకున్నాడు బాబు. ఏమి తెలివి కదండి. మనకైనా లేదా తెలివి అనిపిస్తున్నాయి నీకు? తప్పది. ఏ పని మీద వచ్చాడు ఈయన? చెప్పండి, ఏ పని మీద వచ్చాడు? సమాధానకర్త పని. బాగానే చేస్తున్నాడు కదా. 1000 మంది భార్యలు ఉన్నాయంటే 1000 మందితో సమాధానం ఉంది దీనికి. మంచిదే కదండి అంటున్నారా? తప్పది. ఇలాంటి ఉద్యోగం మీద కాదు సొలొమోను వచ్చింది. ఏ ఉద్యోగం తెలుసా? దేవుడికి నచ్చిన సమాధానం ఉండాలి. కానీ మొట్టమొదట అసలైన తల్లి దగ్గరికి బిడ్డను చేర్చినప్పుడు మాత్రం అది బాగుంది సమాధానం. కానీ దేవుని సంకల్పములో పెళ్లి ఒకటి జరగాలి. చాలా మందికి తెలియక పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకొని నచ్చలేదనుకో, అమ్మాయి నచ్చలేదనుకో, నాకు ఎందుకో నువ్వు మొహం వాచిపోయింది, నాకు నచ్చలేదు, నువ్వు మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి నేను ఇంకో పెళ్లి చేసుకుంటానంటే ఈమె కూడా అనుకుంటారు ఈ దరిద్ర మొహం ఉంటుంది, ఎందుకులే ఇంకో పెళ్లి చేసుకుంటాను. ఆమె వెళ్ళిపోతారు, వీడు వెళ్ళిపోతారు. పైగా పెళ్లికి ముందు ఎలా ఉంటుందంటే లవ్ మ్యారేజ్ అని చేసుకుంటుంటారండి. కరెక్ట్గా 6 నెలలు తిరగకుండానే దెబ్బలు కొట్టుకుంటుంటారండి. ఊరందరూ వచ్చేసి పోగొడుతుంటారు. అంతకుముందు లవ్ మ్యారేజ్ చేసుకున్నావు కదా, ప్రేమించి పెళ్లి చేసుకున్నావు, అవును అప్పుడు మంచిగా అనిపించింది చేసుకున్నాను, మరి ఇప్పుడు బాగా అనిపించట్లేదు. ఇవే చాలా మంది వస్తారు నా దగ్గర కూడా వచ్చేస్తుంటారు, అడుగుతుంటారు, అన్న కొంచెం తీర్పు చెప్పడానికి రండి. మీకు దండం నాయన, మేము పెద్ద రైలు కాదరా బాబు, ఎందుకరా నాయన మనకి ఎందుకు బాబు, మీ గోలేదో మీరు పడండి రా నాయన. అసలు ప్రేమించి పెళ్లి చేసుకుంటానని అనుకోవటమే తప్పు. తల్లిదండ్రులను చక్కగా సంప్రదించి వారిని అడిగి వారి బాగోగులు అలా పెళ్లి చేసుకోవచ్చు కదా. అంటే వీడు తల్లిదండ్రుల కంటే గొప్పగా ఆలోచిస్తానని ఫీల్ అవుతుంటాడు. అంటే మీ అమ్మ నాయన నీకేమన్నా అన్యాయం చేయడానికి ఆలోచిస్తారా? వాళ్ళు తెలివైన వాళ్ళే. వాళ్ళు అప్పటికే కాపురం చేశారు, పిల్లల్ని పెంచారు, నిన్ను పెద్ద చేశారు, నీ పట్ల అనుభవం ఉంటుంది. వాళ్ళ మాట ఏంటి, నీకు మేలే జరుగుతుంది కానీ నష్టమేం జరుగుతుంది? వాళ్ళకి అర్థమైపోయింది చెప్పు. చాలా మంది పిల్లలు ఏమనుకుంటారంటే నేను చదువుకున్నాను, మా అమ్మ నాయన చదివే లేదు, చదువు లేదని చెప్పేసి వాళ్ళని మరీ అంత అమాయకులు చేస్తున్నావా? తప్పు. చాలా జాగ్రత్తగా ఆలోచించి చేసుకున్నైనా పెళ్లి అనేది చాలా చాలా భయంకరమైన తలనొప్పిగా మారిపోతుంది నీ జీవితంలో. వివాహము అన్ని విషయంలో ఘనమైనది అని దేవుడు చెప్పాడు, కానీ నీ జీవితంలో తలపోటుగా మారిపోతుందేమో చూసుకోండి. ఇదిగో సొలొమోను గారి జీవితంలో తలపోటు అయిపోయిందండి. 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులతో
ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకున్నాడు. తన జీవితం అంతా చాలా నాశనం అయిపోయిందండి. అప్పుడు ప్రసంగి గ్రంథంలో రాస్తాడండి, నేను చాలా తప్పులు చేశాను, సమస్తము వ్యర్థము వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్తున్నాడు. ఏ ప్రసంగి గారు ఏమైందండి అంటే, తప్పు చేశాను బాబు. దేవుని అనాది కాల సంకల్పంలో ఒకే భార్య, ఒక పురుషునికి ఒక భార్య. ఆదామునకు దేవుడు భార్యని చేద్దాం అనుకున్నప్పుడు ఒక్క అవ్వమ్మని చేశాడు. 1000 మందిని చేయడానికి రాక కాదు, 1,00,000 మందిని చేయడానికి రాక కాదు. ఒకవేళ ఆదాము ద్వారా ఈ భూమి మీద జనాంగాలు రావాలనుకుంటే 1000 మంది భార్యలు ఆయనకి చేసి పెట్టడం దేవునికి రాక కాదు, చెయ్యగలడు. కానీ ఎందుకు చేయలేదో తెలుసా? ఒక పురుషునికి ఒకే భార్య, ఒక స్త్రీకి ఒకే భర్త. భర్త బ్రతికున్నంత కాలం నువ్వు రెండో పెళ్లికి వెళ్ళటానికి లేదు. నీ భర్త చచ్చిపోతే నీకు రెండో పెళ్లి చేసుకోవడానికి అవకాశం ఉంది. నీ భార్య బ్రతికున్నంత కాలం రెండో పెళ్ళైన మాట ఎత్తకూడదు. భార్య చచ్చిపోతే వాళ్ళకి అవకాశం ఉంటుంది. భార్యను పక్కన ఉంచుకొని ఇంకో ఇల్లు పెట్టేస్తాను, చిన్న ఇల్లు, పెద్ద ఇల్లు, ఫలానా ఇల్లు, అన్ని తప్పది. సొలొమోను గారు చేసిన దాన్ని దేవుడు సమర్థించలేదు. సొలొమోను గారికి కూడా బుద్ధి వచ్చిందండి. తర్వాత అర్థమైపోయి, నా జీవితంలో నేను పొరపాటు చేశాను. ఈ భార్యలను కట్టుకోవటం వల్ల నన్ను వాళ్ళు అన్య దేవతల వైపుకు తిప్పారు. వారి గురించి నేను బలిపీఠాలు కట్టించాల్సి వచ్చింది. వారి గురించి నేను దేవతలకు నమస్కరించవలసిన పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు నా పరలోకమందున్న దేవునికి అంగరంగ వైభవంగా ఒక పెద్ద బంగారు దేవాలయాన్ని కట్టించిన నేనేంటి, ఆ పరలోకమందున్న దేవునికి బలు అర్పించినటువంటి నేనేంటి, ఆ తర్వాత నా జీవితం ఏంటి ఇలా మారిపోయిందని చెప్పేసి బాధపడి ఇవన్నీ తప్పు అని చెప్పి ప్రసంగి గ్రంథంలో చెప్పుకుంటూ వస్తాడు. అది బుద్ధి ఇచ్చిన తర్వాత చెప్తున్నాడు అనమాట. అప్పుడు చెప్పాడు, మానవ కోటికి ఒకటే విధి, విద్యలో లేదు ఆనందం, పిల్లలలో లేదు ఆనందం, ఆహార పదార్థాలు సంపాదించుకోవడంలో లేదు ఆనందం, బంగారం సంపాదించడంలో లేదు ఆనందం, నాకు ఎక్కడ కనబడలేదు ఆనందం. ఒకే ఒక చోటు ఉంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించటమే మానవ కోటికి విధి. ఇది చెయ్యండి, ఇది మాత్రమే మనల్ని రక్షించేది అని అర్థం చేసుకోండి. ఫెయిల్ అయ్యారా? స్టార్టింగ్లో సమాధానకర్త అనే పేరు మీద వచ్చేసి సమాధానపరచాల్సిన సొలొమోను గారు తన పాత్రను కొంతకాలం నిర్వర్తించి పక్కన పెట్టేసి దారి తప్పి తొలగిపోయాడు. తర్వాత చివరిలో బుద్ధి వచ్చేసి ఇచ్చాడు, కానీ అప్పటికి జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది. ఇప్పుడు అలా ఫెయిల్ అయినటువంటి ఆయన స్థానంలో దేవుడు మరొక సమాధానకర్తను పంపించాలనుకోండి. సమాధానకర్త అనేటువంటి పేరు ఇంకెవరికి ఉందో తెలుసా? యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం చూడండి. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనము. బైబిల్ ఎంత గొప్పగా దేవుడు రాయించాడు చూడండి. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముండును, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఎవరికి పేరు పెట్టబడతాయి ఇవన్నీ? శిశువుకి. ఎవరా శిశువు? యేసుక్రీస్తు వారు. పుట్టిన శిశువు ఎవరండి? ఈ లోకానికి రక్షకుడుగా ఇశ్రాయేలులో నుంచి వచ్చినటువంటి ఆ శిశువు ఎవరు కాదు, యేసుక్రీస్తు వారు. ఆ యేసుక్రీస్తు వారికి ఏమని పేరు పెట్టబడుతుందట? సమాధానకర్త. ఏ పేరు? అందరు చెప్పండి, ఏ పేరు పెడతారు? ఇదే పేరు ఎవరికి పెట్టారు? ఇంతకుముందు నిర్వర్తించాక ఆయన ఫెయిల్ అయితే దేవుడు ఎవరు పంపినా వీళ్ళు ఫెయిల్ అయిపోతున్నారని డైరెక్ట్ తన జ్యేష్ఠ కుమారుని భూమి తిప్పాడు. అలా భూమి మీదకి వచ్చినటువంటి యేసుక్రీస్తు వారికి ఏంటి పేరంటే ఆయన పేరే సమాధానకర్త. అంటే సమాధానపరచబడు. మరి చేశాడా? ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి, ఏం చేశాడో చూడండి. దానికంటే ముందు ఎఫెసీయులకు రాసిన పత్రిక కంటే ముందు రోమిలకు రాసిన పత్రిక చదువుదాం. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. రోమిలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము ప్రారంభ వచనం. రోమిలకు
కొరింథీయులకు రాసిన పత్రిక. హలో 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 బాబు, అక్కడ వైర్ల మీద కూర్చోకండి నాయన, కొంచెం తప్పుకోండి బాబు. దానికి అడ్డుగా కూర్చోకూడదు. ఆ అడ్డుగా కూర్చుంటే హమ్మింగ్ వచ్చేస్తుంది. దాని అంటే ఆ సౌండ్ అలా వెళ్ళాలా, మీరు దానికి అడ్డు కూర్చోకండి. అదే సౌండ్ సిస్టమ్కి అడ్డు కూర్చున్నారు అనుకో, హమ్మింగ్ వచ్చేస్తుంటుంది. బాబు అడ్డిపోయినాయన, అడ్డిపోయి వచ్చేస్తుంది కదా. చాలు, ఇప్పుడు చదవండి. కాబట్టి నేను చూడైనా హమ్మింగ్ వస్తుంది బాబు. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. ఏ విధంగా అంటండి? కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా. ఎవరి ద్వారా? మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము అని అన్నాడు. కింద పుట్టినట్లో కలిగి ఉన్నాము. ఏ విధంగా కలిగి ఉన్నాము? ఇదిగో మనము దేవునితో సమాధానం కలిగి ఉన్నాము. ఇప్పుడు జక్కయ్య గారి దగ్గరికి వస్తాను. మళ్ళీ యేసుక్రీస్తు వారు ఎక్కడికి వచ్చారు బాబు? యేసుక్రీస్తు వారు ఏ మార్గంలో నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు? అప్పుడు ఎరికో మార్గం నడుస్తూ వస్తున్నప్పుడు ఆయన మేడి చెట్టు మీద ఎవరు కనబడ్డారు? జక్కయ్య కనబడ్డారు. ఆ జక్కయ్యని ఏమన్నాడు యేసుక్రీస్తు వారు? త్వరగా దిగుము. ఎందుకు దిగుమన్నాడంటే, ఇదిగో నేను నిన్ను దేవునితో సమాధానపరచాలి. ఆ ప్రసంగం అక్కడ చెప్పలేదు అనుకుంటున్నారు కదా మీరు. చెప్పాడు. ఏ విధంగా చెప్పాడు తెలుసా? జక్కయ్య నువ్వు ఎందుకు వచ్చావు తెలుసా అని ఒక గంట సేపు మనలాగా చెప్పలేదు. ఒకే మాట, నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. ఏడు కూర్చున్నారు కదా, ఇప్పుడు మీ దగ్గర నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. రాత్రికి వచ్చిన వాళ్ళు ఉన్నారు చూసారా, వాళ్ళ ఇంట్లో అయినా. అసలు మాటలు చెప్పాలంటే ఈ లోకంలో ఉన్న వాళ్ళందరి గురించి చెప్తున్నాడు. నేను మీ ఇంట ఉండవలసి ఉన్నది. నేడు అంటే నేడు అనబడే సమయం ఉండగానే, వాక్యం వింటున్నప్పుడే, వెంటనే ఆలస్యం చేయకూడదు. వెంటనే వాక్యం విన్న వెంటనే నువ్వు సెట్ అయిపోవాలా. అది కేవలం ఒక జక్కయ్య అర్థం చేసుకున్నాడు. మనము కొన్ని గంటల ప్రసంగాలు వినుంటాం. ఇప్పటికి మన జీవితంలో కొన్ని గంటలు వందల వేల ప్రసంగాలు వినుంటాం. కొన్ని వేల మాటలు వినుంటాం. ఒకే ఒక్క మాట అండి. ఆ మాటలు ఏముంది తెలుసా? ఓహో, యేసుక్రీస్తు వారు పరలోకము నుండి భూలోకానికి ఎందుకు వచ్చాడు? నాలో ఉండడానికా? మరి నేనేంటి లోకంలో ఉన్నాను? నేనేంటి నా ఉద్యోగాల్లో ఉన్నాను? నేనేంటి నా పనిలో ఉన్నాను? నేనెందుకు అక్కడ ఉన్నాను? నేను ఎక్కడ ఉండాలో తెలుసా? నేను యేసుక్రీస్తు వారిలో ఉండాలి. యేసుక్రీస్తు వారు నాలో ఉండాలి. ఈకో తీసేనాయన. మీకు రాత్రి గురించి చెప్తున్నాను. నేను సౌండ్ సిస్టమ్ సెట్ చేసుకోవడానికి రావట్లేదు. ఈకో మరి ఎక్కడ వస్తుంది? అది మాట్లాడుతుంటే మళ్ళీ వస్తుంది. ఈకో లేదంటావేంటి? నన్నే వేరే చేస్తున్నావు నువ్వు. అయితే మీరేం చేయాలంటే వాటికి దగ్గరగా సౌండ్ పెట్టకూడదు. ఇలా పెట్టాలి. నువ్వు అడుగు అనుకో. ఇది మళ్ళీ అడుగు మళ్ళీ మనకు వచ్చేస్తుంది. అక్కడ పెట్టకూడదు, ఇక్కడ పెట్టాలి. బాక్స్లు ఇక్కడ పెట్టాలి. రాత్రి అన్ని జాగ్రత్త చెక్ చేసుకోండి. ఇప్పుడు మాట్లాడేస్తాను కదా. పరలోకం నుంచి ఎందుకు వచ్చేది తెలుసా? సమాధానపరుస్తుంది. ఏమవుతుందండి సమాధానం పడకపోతే ఏమవుతుంది తెలుసా? గొడవ ఉంటుంది. అలాగే ఆ గొడవ ఉన్నవాడు దేవుడి దగ్గరికి ఏ మొహం పెట్టుకుని వస్తాడు? నువ్వు పాపం చేసావంటే దేవుడు నీ మొహం కూడా చూడడు. నువ్వు పాపం చేసి దేవుని మొహం చూడడు.
నువ్వంటే ఇష్టం ఉండదు ఆయనకి. నువ్వు పాపం చేసిన నాడు దేవుని దృష్టిలో చనిపోయినట్టే. మీరు పాపముల చేత అపరాధముల చేత ఏమైపోయారు? మీరు చచ్చిపోయారు. మీరు చచ్చిపోయారు అంటున్నాడు. అలా మీరు పాపముల చేత అపరాధముల చేత చచ్చిపోతే నరకానికి వెళ్తారు. నరకానికి వెళ్ళటం అంటే మామూలు విషయం అనుకుంటున్నారా? అంటే నరకానికి వెళ్ళటం అంటే ఎప్పుడు దేవుని చూడడం కంటే, అలా ఎప్పటికీ దేవుణ్ణి చూడకుండా వెళ్ళే భయంకరమైన స్థితి నీకు కలగకూడదని పరలోకం నుంచి భూమి మీదకి వచ్చేసి సొలొమోను గారు ఫెయిల్ అయిపోయారు. అదే పరలోకం నుంచి భూమి మీదకి వచ్చినటువంటి యేసుక్రీస్తు వారు మాత్రం దేవునితో ఏం చేస్తున్నాడు? సమాధానపరుస్తున్నాడు. దేవునితో సమాధాన పరిచేస్తున్నాడు ఆయన. దేవునితో సమాధాన పరచడం అంటే మామూలు విషయం. రాత్రి చెప్పాను కదా, రక్తం కారిస్తే సమాధానం వస్తుంది. రక్తం కాల్చాలి. ఆయన ప్రాణం పెట్టి తండ్రి అయిన దేవునితో మనల్ని సమాధానపరిచాడు. ఆ ఉద్యోగం మీద వచ్చి సక్సెస్ అయిన ఏకైక వ్యక్తి యేసుక్రీస్తు వారు. ఇప్పుడు చదవండి, సమాధానపరచువారు ధన్యులు. రండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనం చూడండి. ఏం చేశారు యేసుక్రీస్తు వారు? ఇప్పుడు చదివాం కదా, రోమిలకు రాసిన పత్రికలో ఏం చదివాము? ఇదిగో యేసుక్రీస్తు వారు మనల్ని సమాధానపరిచారు. అదే మాట చెప్తున్నాడు చూడండి అక్కడ. చదవండి, మీరు చదవాలా? సమాధానపరచువారు ధన్యులు. ఎందుకు ధన్యులు అంటే నరకానికి వెళ్లకుండా దేవుని చెంతకు నడిపిస్తారు వాళ్ళు. సమాధానపరచువారు ధన్యులు. యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చేసి సమాధానపరిచాడు. ఎవరిని? ఎవరితో సమాధానపరిచాడు? ఓ తల్లి నిజమైన బిడ్డ గురించి తహతాలాడుతూ ఎదురు చూస్తుంటే సొలొమోను గారు ఏం చేశారు తెలుసా? అమ్మా, ఇదిగో నీ నిజమైన కుమారుడని నిజమైన తల్లి దగ్గర తీసుకొని వచ్చాడు. తీసుకొని రాగానే ఆ తల్లి ఏమని తెలుసా? అమ్మయ్యా, నా కొడుకు నా దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు ఇదే విషయాన్ని దేవుడికి నీకున్న విషయాన్ని చెప్తాను చూడండి. అక్కడ సొలొమోను గారి దగ్గరికి ఒక్క బిడ్డను కోల్పోయే స్థితిలో వచ్చింది ఓ తల్లి. ఒక్క బిడ్డని తల్లి దగ్గరికి చేర్చగానే ఆమె అంత ఆనందపడితే, ఇప్పుడు భూమి మీదకి ఈ 800 కోట్ల మందిగా వచ్చిన మనం అంతా తిరిగి ఆయన చెంతకు వెళ్ళాలి. ఆయన చెంతకు వెళ్ళకపోతే ఆ పరలోకమందున్న దేవుడు ఎంత బాధపడతాడో ఆలోచించాలి. సరే, ఇది మీకు ఇలా చెప్తే అర్థం కాదు. వెళ్తున్నారు, రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మీ చేతిలో ఒక బిడ్డ ఉన్నాడు, మీ కొడుకే. మీరు అలా రోడ్డు దాటుతా ఉంటే మీ చేతిలో నుంచి విడిపించుకొని వాడు గబుక్కున స్పీడ్గా రోడ్డు దాటుదాం అనగానే అట్నుంచి ఒక పెద్ద వెహికల్ వచ్చేసి వాడి మీద నుంచి కొట్టేసి వెళ్ళిపోయింది. స్పాట్లో చచ్చిపోతాడు. చచ్చిపోయిన రక్తపు మడుగుల్లో ఉన్న బిడ్డ దగ్గరికి వెళ్ళి, అయ్యో నా బంగారం, నా వడ్డ, నా కుమారుడా చచ్చిపోయేవా గుండెలు కొట్టుకుంటాడు, ఏడుస్తుంటాడు. నా కుమారుడు చచ్చిపోయానైనా, ఏమో నా బిడ్డ ఏడుస్తుంది. ఒక్క కొడుకు చచ్చిపోయాడు. ఒక్క కొడుకు చచ్చిపోతేనే నువ్వు అంత బాధపడితే, మరి దేవుడు ఒకరు కాదు, ఇద్దరు కాదు, 10 మంది కాదు, 100 కాదు, 1000 కాదు, 1,00,000 కాదు, కోట్ల మంది నరకానికి వెళ్తుంటే ఆయన ఎంత ఏడుస్తుంటాడు. చాలా ఏడుస్తూనే ఉన్నాడు. ఈరోజు 2 లక్షల మంది చచ్చిపోతారు. తెలుసా మీకు? ప్రతిరోజు 2 లక్షల మంది చచ్చిపోతారు ప్రపంచం అంతా. రోజు నిన్న 2 లక్షలు చచ్చిపోతారు, అంతకుముందు రోజు 2 లక్షలు చచ్చిపోతారు, అంతకుముందు రోజు ఒక 2 లక్షలు. ప్రతిరోజు 2, 3 నెలకి 60-70 లక్షల మంది చచ్చిపోతారు. సంవత్సరానికి ఇంచుమించుగా 8 కోట్ల మంది చచ్చిపోతారు. 8 కోట్ల మంది అంటే మామూలు విషయం అండి. ఒక్కో సంవత్సరం 8 కోట్ల మంది, ఒక్కో సంవత్సరం 8 కోట్ల మంది. నెక్స్ట్ 100 ఏళ్లలో 800 కోట్ల మంది చచ్చిపోతారు. ఈ 800 కోట్ల మందిలో ఎంతమంది ఆయన చెంతకి వెళ్తారు, ఎంతమంది నరకానికి వెళ్తారు ఒకసారి ఆలోచించండి. మరి ఇంతమందిని బట్టి ఇంతమంది నరకానికి వెళ్తే దేవుడికి బాధ ఉండదా?
నీ కళ్ళ ముందు ఒక్క కొడుకు చచ్చిపోతే నీకు అంత బాధ అయితే, ఆ పరలోకమందున్న దేవుడు కోటాను కోట్ల మందిని కోల్పోతుంటే ఆయన బాధ ఉండదా? ఆ బాధను తీర్చడానికి వచ్చాడండి యేసుక్రీస్తు వారు. రాత్రి చెప్తానండి, యేసుక్రీస్తు వారు అంటే ఇంత గొప్పవాడా అని మీరు సెల్యూట్ కొట్టి తీరాల్సిందే. అలాంటి గొప్ప ఉద్యోగం మీద వచ్చాడైనా. సమాధానపరచడం అంటే మామూలు విషయం కాదు. అందుకు సమాధానపరచువారు ధన్యులు. ఆ ధన్యులు దేవుని చెంతకు తన పిల్లల్ని చేరుస్తున్నారు కనుక ధన్యులు. సమాధానపరచడం అంటే మామూలు విషయం కాదు. నీకు దేవునికి చెడిపోయింది. ఏ విషయంలో చెడిపోయింది? నువ్వు పాపం చేయటం వల్ల చెడిపోయింది. నువ్వు పాపం చేసి ఏమైపోయావు? పాపం చేత, అపరాధం చేత చచ్చిపోయి, అలా చచ్చిపోయిన నిన్ను మళ్ళీ బ్రతికించి ఆయన చెంతకు చేర్చటమే సమాధానపరచడం. ఆ ఉద్యోగం మీద వచ్చాడండి యేసుక్రీస్తు. వచ్చినట్టుగా నెరవేర్చి చేశాడు. అదే మాట మనం చెప్తున్నాడు. ఏమంటాడు తెలుసా? సమాధానపరచువారు ధన్యులు. వారు ఏమనబడతారు? వాళ్ళు దేవుని కుమారులు అనబడతారు. దేవుని కుమారులని ఎందుకు అనబడతారంటే, యేసుక్రీస్తు వారు ఏమనబడ్డాడు? దేవుని కుమారుడు అనబడ్డాడు. అది అందులో దాగిన విషయం. ఊరికి చెప్పలేదు. అంటే ఏ విషయం చెప్పినా దాని వెనకాల ఏముంటది? ఓహో, యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చేసి దేవునితో మనుషులను సమాధానపరిచాడు కనుక ఆయన దేవుని కుమారుడు. ఆయనలా నువ్వు కూడా చేస్తే నువ్వు కూడా ఏమైపోతావు? నువ్వు కూడా సమాధానపరిచేవాడు అవుతావు. నువ్వు కూడా ఆత్మను రక్షిస్తే సమాధానపరిచిన వాడు అవుతావు. సమాధానపరిచిన యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు అయితే నువ్వు కూడా దేవునికి ఏమవుతావు? కుమారుడు. అదండి సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. వారే పరలోకానికి వెళ్తారు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. దైవ దేవ, ఇప్పుడు మా తండ్రి, మంచి మాటలు నేను వినటానికి మీరు మా కృప చూపారు. ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చి ఈ నూతన సంవత్సరంలో మరికొన్ని నూతనమైన సంగతులు నేను నేర్చుకుంటూ మీ కొరకు బ్రతుకుటకు మాకు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. ఇంకా మాకు ఎన్నో అవకాశాలు మీరు ఇస్తున్నా వాటన్నింటినీ సజ్జనం చేసుకుని మీ కొరకు బ్రతుకుటకు మీ సహాయాన్ని అనుగ్రహించండి. సాయంత్రకాలం జరగబోయేటువంటి సభలో మీకు మహిమకరంగా, మా అందరికి ఆశీర్వాదకరంగా, దిగ్విజయంగా సభ జరుగులాలను కృపను అనుగ్రహించండి. సమస్తాన్ని మాకు అనుకూలపరిచి నడిపించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. మీ అందరికీ వందనాలు.